ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలేస్తారు. గతంలో పార్టీ పదవుల కోసం పరిశీలకులు వచ్చే ఎన్నికలు నిర్వహించే స్టేజ్ నుంచి ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో కూర్చుని కమిటీలేస్తున్నారు. ఇంతకుముందు సూరపనేని రాజా నియోజకవర్గం అంతా తిరిగి పార్టీ పదవులు నామినేటెడ్ పదవులకు డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు ఎంపీ కార్యాలయంలో పనిచేసే మూల్పూరి కిషోర్ ఇసుక మాఫియా, రేషన్ మాఫియా నడుపుతూ పార్టీ పదవులు అమ్ముకుంటున్నాడు. కమిటీ నియామకాలు పార్టీ నేతలకు అన్యాయం జరుగుతోంది. ఇది నిన్న ఏదైతే తిరువూరు కొలికిపూడి ఏది తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ చేసినటువంటి ప్రకటన. అంటే వాళ్ళ కార్యకర్తలు చెప్తూ 24వ తారీఖు పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు. ఇప్పటికే 3 సార్లు పిలిచి వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు నిన్న వెంటనే తెలుగుదేశం నాయకులు సీరియస్ అయిపోయారు. తిరువూరు, విస్సనపేట, ఏకొండూరు మండలాల టీడీపీ అధ్యక్షులు దుబ్బాక వెంకటేశ్వర, రాయల సుబ్బారావు, పీకల నాయక్ తదితరులు మీడియాతో మాట్లాడితే ఎమ్మెల్యే కొలికిపూడి మీద తీవ్ర ఆరోపణలు చేసి ఇటీవల ఉద్యోగుల బదిలీలకు కూడా ఎమ్మెల్యే డబ్బులు దండుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ దర్శన సిఫార్సు లేఖలు కూడా అమ్ముకుంటున్నారు. ఎమ్మెల్యే అక్రమాలను బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన తిరువూరు నియోజకవర్గం టీడీపీకి నష్టం కలిగజేస్తున్న వెంటనే సస్పెండ్ చేయాలంటూ వీళ్ళందరూ కోరుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? 24వ తారీఖున ఈయన్ని మందలిస్తారా, వాళ్ళని మందలిస్తారా? ఎమ్మెల్యే మాట వినేటట్టు మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మాటలు వినాలి. అక్కడ ఒక్క కొలికిపూడి లేకపోతే ఎస్సీ ఎస్టీల సీట్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది ప్రశ్న.